హైదరాబాదులో కొత్తగా నిర్మించిన సచివాలయం పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. ఈ సచివాలయ భవనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నూతన పరిపాలనా కేంద్రంగా మారింది. ఈ సచివాలయం నిర్మాణం 2021లో ప్రారంభమైంది. 2023లో పూర్తయింది. సుమారు 600 కోట్ల రూపాయల వ్యయంతో 17 అంతస్తులతో నిర్మించారండి. ఈ భవనం మొత్తం ఫ్లాట్ నెంబరు 28 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ భవనంలో ఆధునిక సౌకర్యాలు, బహుళ కార్యాలయాలు, మంత్రివర్గ సమావేశాలు జరుపుకునే ప్రదేశం. ఇది విశాలమైన పార్కింగు ప్రాంతం వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. ఈ సచివాలయం కొత్త నగర నిర్మాణ సూత్రాలకు అనుగుణంగా రూపొందించబడింది. దీనికి ఆధునిక ఆర్కిటెక్చర్, భద్రతా వ్యవస్థలు మరియు పర్యావరణరహిత సదుపాయాలు ఉన్నాయి. అదేవిధంగా దీనికి ఎదురుగా ఉన్నటువంటి తెలంగాణ అమరవీరుల స్మారకం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తన ప్రాణాలను అర్పించిన అమరవీరుల స్మృతితో నిర్మించబడినటువంటి స్మారకం. ఇది హైదరాబాదు నగరంలో ట్యాంక్ బండ్ వద్ద 2023లో ప్రారంభించబడింది. ఈ స్మారకాన్ని ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ప్రజలకు మరియు విద్యార్థులకు అంకితం చేయబడే జరిగింది. స్మారక నిర్మాణం ప్రారంభమైంది 2021లో 179 కోట్ల వ్యయంతో పూర్తయింది. స్మారకం ఆకృతి, కట్టడం విధానం విభిన్నంగా ఉంటుంది. ఇది ఆధునిక శైలిలో నిర్మించబడింది. ఉజ్వలంగా ప్రకాశించే లైట్లను ఏర్పాటు చేసి రాత్రి సమయాల్లో స్మారకానికి ప్రత్యేక అందం చేకూర్చేలా చూశారు. ఇందులో తెలంగాణ ఉద్యమం, అమరవీరుల ప్రస్థానం మరియు ఉద్యమంలో వారు చేసిన త్యాగాలకు సంబంధించిన కథనాలు, చిత్రాలు, శిల్పాలు ఉన్నాయి. ఈ స్మారకం తెలంగాణ ఉద్యమంలోని స్ఫూర్తిదాయక ఘట్టాలను, తెలంగాణ ప్రజల త్యాగాలను కీర్తించడానికి మరియు గుర్తించడానికి ఒక స్మారక చిహ్నంగా నిలుస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ కూడా చేయండి. అదేవిధంగా ఈ వీడియోలో మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్స్ను కూడా పెట్టండి. ఉంటానండి. బై. మరిన్ని వీడియోలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. ఓకేనండి. బాయ్.